కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేజీటీ పీజీ ఉచిత విద్య అని కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థను నేను ప్రతిష్ట చేస్తా అని ఎన్నో కళ్ళబోలి మాటలు చెప్పి 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకు నిల్వెత్తు సాక్ష్యము పోతరేపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలోని మన ఊరి మన బడి కింద ఈ పాఠశాలను ఎంచుకొని 30 లక్షల కింద ఈ భవనానికి పాత భవనం కూల్చివేసి ఈ పూత భవనానికి పునాది వేసి పిల్లలు వేసి పెట్టి గత 2 సంవత్సరాల పిల్లలకు విద్యార్థులకు చాలా కనీసం మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ లేని పరిస్థితి ఉంది ఇక్కడ. దీనికి ఎవరు ఇది కారకులు? గత పాలకులు కారకులు కదా. వాళ్ళు చదువుకుందామంటే తరగతి గదులు లేవు, మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ లేవు. మన ఊరు మన బడి గొప్పలు చెప్పింది ఎటువా సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, ఎక్కడి కూడా అక్కడనే ఉంది. వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క కార్యకర్తల లబ్ధి కోసమో వాళ్ళ పార్టీ మనగడ కోసమో అదే విద్యా వ్యవస్థ మీద ఉన్న దాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ పార్టీ భవనాలను ప్రతి జిల్లా స్థాయిలోని శంకుస్థాపన చేసి మేఘాల మీద సొంత భవనాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా భవనాలను ప్రారంభించారు. అంటే ఈ పార్టీ మీద ఉన్న శ్రద్ధ నీకు విద్యా వ్యవస్థ మీద లేదని కొన్ని కనబడుతుంది పోతాడిపేట స్కూల్ది. అదేవిధంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా దీన్ని ఈ మధ్యలో మేము దీన్ని వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించి ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి మా అధికారులు పై అధికారుల దృష్టికి కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ వారం 10 రోజుల్లో కూడా ఇక్కడ టాయిలెట్లు కూడా నిర్మాణం కొనసాగుతుంది. అదేవిధంగా దీన్ని ఏదైతే ప్రాబ్లం ఉందో మన ఊరు మన బడి కింద మేము అమ్మ బడి కింద ఆదర్శ పాటలకు దీన్ని తీసుకొని మా పై అధికారులకు మంత్రి దృష్టి తీసుకెళ్ళి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం.